మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు దామర్ల రాజు, సామల నాగేశ్వరరావు, డాక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మన ప్రభుత్వంలోకి వచ్చినాక చేస్తామని చెప్పి దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన 54 రోజుల్లోనే మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా క్యాబినెట్లో ఆమోదం పొందడం, దానికి నేను యాదృచ్ఛికంగా నేను కూడా ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నేను చైర్మన్గా ఉంటాం. అందులో భాగంగా ఏదైతే నేను లోకేష్ గారిని కలిశాను, ఆ రోజున వెంటనే ఈ హాస్పిటల్ది కూడా మనం స్పీడ్ చేయాలని చెప్పి ఆ రోజున చెప్పడం, మేము కూడా వెంటనే మా డిపార్ట్మెంట్ సిఈ గారిని కానీ ఈ గారిని అలాగే మా ఆర్కిటెక్ట్ని పిలిపించి మొత్తం దీని మీద ఒక సర్వే చేసి మనం చేయాలని చెప్పి ఆ సైజ్ ఎంత ఉంది, మనం ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక రివ్యూలో మేము చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ వచ్చి సైట్ని సందర్శించి మనం భవిష్యత్తులో దీన్ని ఎలా డెవలప్ చేయాలి, మంగళగిరి అంటేనే ఒక మోడల్గా, అంటే ఏదైతే లోకేష్ గారు ఆ రోజు చెప్పారో మంగళగిరిని ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలోనే ఒక ఉన్నతంగా మంగళగిరి నియోజకవర్గం మనం తీర్చిదిద్దాలి అని చెప్పి ఆ రోజు చెప్పారు. దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్ని కూడా ఒక మోడల్గా మనం పేదలకి, ప్రతి పేదవానికి కూడా ఒక కార్పొరేట్ వైద్యం రావాలి, ప్రతి పేదవాడు చాలా చక్కగా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అని. దాదాపు 3 ఎకరాల చిల్లర ల్యాండ్ ఉంది ఇక్కడ. దాన్ని గత ప్రభుత్వం వాళ్ళు దీన్ని రకరకాలుగా కిల్ చేసేసి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ గతంలో చాలా అన్యాక్రాంతంగా చేసి వాళ్ళ చూస్తే చాలా గుండె తరుక్కుపోతూ ఉంది, చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఇమ్మీడియట్లీ వితిన్ 6 monthsలో హాస్పిటల్ రెడీ చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉండేదానికి ఒక యాక్షన్ ప్లాన్గా మేము చేసి ఒక అధునాతనమైన డిజైన్తో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ డెవలప్ చేసి ఒక మోడల్గా చేస్తానికి మా టీం అంతా కూడా మేము మా ఈ సిఈ గారు కానీ మా టీం అంతా కూడా చేస్తూ ఉన్నారు. దానికోసం ఈరోజు ప్రత్యేకంగా అసలు ఎక్కడ ఎలా మనం చేసుకోవాలి, అలాగే ఈ వాస్తు రీత్యా కూడా, అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఒక మంచి వైద్యం అందాలంటే అన్ని రకాలుగా ఒక సెంటిమెంట్, వాస్తు అన్ని రకాలుగా చూసుకొని ఇక్కడ కొత్త హాస్పిటల్ నిర్మాణం చేద్దామని చెప్పి దాన్ని ప్రత్యేకంగా ఒక శ్రద్ధ పెట్టి ఈరోజు వచ్చాం, అన్నీ చూసాం. దాన్ని ఒక వితిన్ 1 weekలో లోకేష్ గారిని కూడా ఒకసారి తీసుకొచ్చి ఇక్కడికి మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా మినిస్టర్ గారు లోకేష్ గారిని. అలాగే దీన్ని 3D ప్రింట్ చేసి వితిన్ 1 monthలో దీన్ని ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ డిజైన్ చేసి మేము చూపిస్తాం. తొందరలోనే దీన్ని పూర్తి చేసుకొచ్చి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే దీన్ని ఎప్పటి నుంచో పోరాడుతున్న ప్రజా ఆరోగ్య వేదిక కింద మన డాక్టర్ గారు వంశీ గారు, అలాగే మన రాజు గారు అందరూ కూడా ఈ డాక్టర్ సాయి ప్రసాద్ గారు మొన్న కూడా ఒక మీటింగ్లోకి వెళ్తే చెప్పున్నారు. నేను కూడా గతంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం వాళ్ళ మీటింగ్లో భాగంగా అంటే చాలా ఉద్యమం చేశారు, ఈ హాస్పిటల్ చాలా అన్యాక్రాంతం అయిపోతుంది, చాలామందికి ఉపయోగపడుతుంది అని చెప్పి. దాన్ని ఒక దూరదృష్టితో ఈ రోజున మన ఎమ్మెల్యే గారు లోకేష్ గారు ఈ రోజున చేయటం, దానికి నన్ను చైర్మన్గా నేను ఇక్కడ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మొట్టమొదటిసారిగా మంగళగిరి హాస్పిటల్ని నేను సందర్శించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి అంటే ఇంత స్పీడ్గా కూడా గవర్నమెంట్ వలన అవుతాయి అంటే ప్రజలకి సేవ చేసే దాంట్లో చాలా ఫాస్ట్గా, అంటే డేట్ ఇప్పుడే చెప్పడం కాదు, అంతా మొత్తం దీని డిజైన్స్ అవన్నీ కూడా ఒక అంటే ఒక ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా, అంటే ప్రతి పేదవాడు ఒక ఫీలింగ్, అతను ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ ఒక అనే విధంగా మేము ఇక్కడ చేస్తాం. దాన్ని తొందరలోనే చాలా ఫాస్ట్గా ఏదైతే బిగిన్ చేసామో వితిన్ 6 months లోపు పేదలకు మళ్ళీ అందుబాటులోకి వచ్చేయాలి ఆరోగ్యం.